ముస్లింలపై వైసీపీది కపట ప్రేమ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా అన్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల మనోభావాలకు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా అది ఒప్పుకునేటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి కాదు. ఈరోజు 100% సెక్యులర్ భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో ముస్లిం సమాజాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడంలో ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సిద్ధశుద్ధితో పనిచేస్తున్నటువంటి విషయం ముస్లిం సమాజానికి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పోదనేది మాత్రం ఈ సమాజానికి నేను ఇస్తున్నటువంటి హామీ. ఇది చంద్రబాబు నాయుడు గారి తరపున. ఎందుకంటే రాత్రి 3 గంటల వరకు కూడా వారు మాట్లాడారు నాయకులందరితోటి కూడా. ఈ సందర్భంలో ఇవాళ వైసీపీ దారుణమైనటువంటి పద్ధతులు వ్యవహరిస్తూ ఉంది. ఎంత నీచం అంటే అసలు జగన్మోహన్ రెడ్డికి మనసుందా నేను అడుగుతూ ఉన్నాను. అంటే ముస్లిం సమాజాన్ని మభ్యపెడితే అబద్ధాలు చెబితే ఈనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? అంత చైతన్యవంతంగా లేరని అనుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఈ రోజున నువ్వు ఆ రోజు సిఏఏ కానీ ఎన్ఆర్సీ కానీ 370 కానీ ఆర్టికల్ 3 కానీ పార్లమెంట్లో చట్టాలు చేస్తున్నప్పుడు ఏ ఒక్క సవరణ అడిగినటువంటి పాపాన జగన్మోహన్ రెడ్డి పోలేదు. నిర్దాక్షణంగా వాళ్ళ ఎంపీలకు విప్పించి ఓట్లు వేయించినటువంటి పెద్ద మనిషి. నిన్న జరిగినటువంటి ఈ ప్రక్రియలో రాజ్యసభలో నువ్వు మద్దతు ఇస్తావు బిల్లుకి, లోక్సభలో మాత్రం వ్యతిరేకిస్తావు. దీనిని ఏమంటారని నేను అడుగుతా ఉన్నా.